నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ క్యారెక్టరిస్టిక్ యాక్టివ్ లిసనింగ్. ప్రస్తుతం ప్రపంచంలో లోపించింది అదే. మనం మాట్లాడేదానికి సిద్ధంగా ఉన్నాం కానీ వినేదానికి సిద్ధంగా లేవు. అయితే ఈ మధ్య ఒక స్నేహితుడిని కలిసాను, చాలాసేపు మాట్లాడుకున్నాం. లాస్ట్లో ఆయన నన్ను మీరు చాలా బాగా మాట్లాడతారండి అని అన్నాడు. యాక్చువల్గా అక్కడ జరిగింది ఏంటంటే ఆయనే ఎక్కువసేపు మాట్లాడాడు. నేను కేవలం ఆయన్ని ప్రశ్నలు మాత్రం వేస్తూ ఆయన ఇష్టాలను తెలుసుకుంటూ మాట్లాడాను. సో ఆయన్ని ఎక్కువసేపు మాట్లాడించడానికే నేను ప్రయత్నించాను. నేను మాట్లాడాలన్న ఉద్దేశంతో నేను ఆయన దగ్గరికి వెళ్ళలేదు. కానీ ఆయన లాస్ట్లో నాకు ఇచ్చిన కితాబ్ ఏంటంటే మీరు భలే మాట్లాడతారండి, చాలా బాగా మాట్లాడతారండి. సో ఎవరైనా కూడా మాట్లాడాలా, ఎవరన్నా వినేవాళ్ళు ఉంటే బాగుండు అనే ఇష్టపడతారు. సో మీరు ఎవరన్నా ఒక వ్యక్తిని కలిసినప్పుడు ముందు ప్రైమింగ్ వర్డ్స్ అంటారు, అంటే వాళ్ళతోటి మనకి ఆ కనెక్షన్, అనుబంధాన్ని పెంచే పదాలు. సో ముందు వాళ్ళని చూడంగానే వెరీ గుడ్ మార్నింగ్, ప్రేమగా మనస్ఫూర్తిగా ఎలా ఉన్నారు, టుడే యు లుక్ గ్రేట్, ఇటువంటి చిన్న చిన్నవి ప్రైమింగ్. లేదా వాళ్ళు ఏదన్నా సాధించున్నారు, ఏమన్నా కారు కొనుక్కున్నారు, మీ కారు చాలా బాగుందండి, గుడ్, కంగ్రాచులేషన్స్, చిన్న చిన్నవి. ఇటువంటి అప్రిషియేషన్స్ మనం ఎప్పుడైతే వాళ్ళకి ఎక్స్టెండ్ చేస్తామో ఆటోమేటిక్గా వాళ్ళకి మనతోటి కనెక్షన్ పెరుగుతుంది. సో యాక్టివ్ లిస్నింగ్ అంటే యాక్టివ్ లిస్నింగ్. మనం తక్కువ మాట్లాడాలి, అవతల వ్యక్తిని అడిగేదానికి చిన్న చిన్న కుశల ప్రశ్నలు మన దగ్గర కాస్త రెడీగా ఉంటే ఆటోమేటిక్గా అవతల వ్యక్తితోటి మనకి ఆ అనుబంధం, ఆత్మీయత అన్నీ పెరుగుతాయి. సో బీ వెరీ ష్యూర్ యాక్టివ్ లిస్నింగ్ ప్లేస్ హ్యూజ్ రోల్ ఇన్ యువర్ రిలేషన్షిప్స్. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ క్యారెక్టరిస్టిక్ ఇస్ ద వార్మ్త్. మీరెంత ఆప్యాయతని ప్రదర్శిస్తారు. ముఖ్యంగా వ్యక్తులు మిమ్మల్ని కలిసినప్పుడు జోన్స్ ఉంటాయి, అంటే ఎంత దూరంలో నిలబడి మీరు మాట్లాడుతున్నారు. ఇంటిమేట్ జోన్, పర్సనల్ జోన్, సోషల్ జోన్, పబ్లిక్ జోన్. ఇంటిమేట్ జోన్ అంటే మీరు ఒక 1.5 అడుగు దూరంలో మాట్లాడతారు. అది మీ అత్యంత క్లోజ్ ఫ్రెండ్స్ కానివ్వండి, రిలేటివ్స్ కానివ్వండి, మీ ఫ్యామిలీ మెంబర్తో మీరు మెయింటైన్ చేసే డిస్టెన్స్ అది. అంటే 1.5 అడుగు డిస్టెన్స్ లోపలే ఉంటుంది. నెక్స్ట్ పర్సనల్ జోన్ అంటే 4 అడుగుల డిస్టెన్స్, అంటే కొంచెం కొద్ది బంధువులు ఇటువంటి వాళ్ళతోటి మెయింటైన్ చేసే, క్లోజ్ ఫ్రెండ్స్ తోటి ఇటువంటి వాళ్ళతో మెయింటైన్ చేసే డిస్టెన్స్. నెక్స్ట్ సోషల్ జోన్, ఫ్యామిలీ గెట్ టుగెదర్స్ ఇటువంటి చోట్లకి వెళ్ళారు, 4 నుంచి 8 అడుగుల డిస్టెన్స్ ఉంటుంది సోషల్ జోన్. పబ్లిక్ జోన్ అంటే ఎక్కువ మంది తోటి కలిసినప్పుడు ఉండేది, ఏదైనా పెద్ద గ్యాదరింగ్ ఉంటుంది, మ్యారేజెస్ ఇటువంటి చోట్ల, అక్కడ మీకు ఆల్మోస్ట్ 12 అడుగుల డిస్టెన్స్లో కూడా మీరు ఇంటరాక్షన్ చేస్తారు. సో ఈ జోన్స్ని మీరు అప్రోప్రియేట్గా ఉండేటట్టుగా చూసుకోవాలి. ఆ వ్యక్తితో మీకున్న అనుబంధం ఏంటి, ఆ డిస్టెన్స్ ఏంటి. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మీరు మాట్లాడేటప్పుడు ఆ వార్మ్త్ని ప్రదర్శించాలి అంటే మీ యొక్క వాయిస్ కానివ్వండి, వర్డ్స్ కానివ్వండి, మీ బాడీ లాంగ్వేజ్ కానివ్వండి మ్యాచ్ అవుతుందా. మామూలుగా చాలామంది ఏమనుకుంటామంటే కమ్యూనికేషన్ అంటే ఇతరులతో మనం మాట్లాడేటప్పుడు వర్డ్సే ముఖ్యం అనుకుంటాం. కానీ ఆల్బర్ట్ అనే ఒక స్పెషలిస్ట్ రీసెర్చ్ చేశాడు. ఆ రీసెర్చ్ చేసిన దాంట్లో తేలింది ఏంటంటే కేవలం 7% మాత్రమే మన కమ్యూనికేషన్లో వర్డ్స్ పనిచేస్తాయి. 7% మాత్రమే. 38% మన వాయిస్లో ఉంటుంది. అంటే వాయిస్లో మీరు పెంచడం, తగ్గించడం, అమ్మా అనొచ్చు, అమ్మా అనొచ్చు. సో దీంట్లో ఈ వాయిస్లో మీరెంత ఇన్ఫ్లుయెన్స్ దాంట్లో ఉపయోగిస్తారు. అలాగనే బాడీ లాంగ్వేజ్ వచ్చేసి 55% కమ్యూనికేషన్ ఉంటుంది. అయితే అందరూ అనుకునేది ఏంటంటే వర్డ్స్లోనే అనుకుంటాం, మనం పదాల మీదనే ఎక్కువ ఫోకస్ చేస్తాం. కానీ పదాల కంటే ఎక్కువ ముఖ్యమైనది వాయిస్, దానికంటే ఎక్కువ ముఖ్యమైనది మీ బాడీ లాంగ్వేజ్. సో ఇవి చాలా జాగ్రత్తగా మీరు మెయింటైన్ చేస్తూ వెళ్తూ ఉంటే ఆ వార్మ్త్ అనేది
మీరు ఇతరుల వ్యక్తులతో ఎంత ఆప్యాయతగా మీరు ఉండగలుగుతున్నారు అనేది కనెక్ట్ అవుతుంది. అంటే ఇవన్నీ కూడా ఇంటర్ కనెక్టెడ్. ఈ వార్మ్త్ అనేది నేను ప్రత్యేకంగా చెప్పినప్పటికీ ఇట్ ఈస్ కనెక్టెడ్ టు బాడీ లాంగ్వేజ్, ఇట్ ఈస్ కనెక్టెడ్ టు సెల్ఫ్ కాన్ఫిడెన్స్, ఇవన్నీ ఇంటర్లింక్డ్. అయితే మనం విడివిడిగా డిస్కస్ చేసుకోవడంలో ఉద్దేశం ఏంటంటే ఈ పర్టిక్యులర్ ఆస్పెక్ట్లో నేను ఎక్కడున్నాను, నన్ను నేను అనలైజ్ చేసుకుని దీంట్లో నేను ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి అనేది ముఖ్యం అన్నమాట. దాని గురించి మనం ఈ పాయింట్ డిస్కస్ చేస్తున్నాం. ద నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ వైటల్ క్యారెక్టరిస్టిక్ ప్యాషన్, ఆ బలీయమైన కోరిక. చిరంజీవి గారు ఇది ఒకసారి చెప్పారు స్టేట్మెంట్. ఆయన యాక్టింగ్కి వెళ్ళినప్పుడల్లా ఇప్పటికీ he thinks that he is acting for the first time. నేను మొట్టమొదటిసారి కెమెరా ముందు నిలబడుతున్నానని అనుకుంటారు. అంటే తనలో ఎక్కడ నెగ్లిజెన్స్ అన్నది రాకూడదు. ప్రతిరోజు కొత్త రోజే, ప్రతిరోజు నేను నేర్చుకునేవాడినే. ఇంతకుముందు చెప్పాను కదా, నెహ్రూ మరణించేంత వరకు కూడా మనిషి నేర్చుకుంటూనే ఉంటాడు అని. బహుశా చిరంజీవి గారు దాంట్లోంచి నేర్చుకున్నట్టున్నారు. సో ఎవ్రీ డే ఇస్ ద ఫస్ట్ డే. మరో విషయం కూడా చెప్పానండి, ఎవ్రీ డే ఇస్ ద లాస్ట్ డే. రేపు మరలా నాకు నటించే అవకాశం దొరుకుద్దో లేదో, సో టుడే ఐ షుడ్ గివ్ మై బెస్ట్ అనే ఆలోచనలో ఉంటారు. సో ప్యాషన్ అనేది చాలా ఇంపార్టెంట్. దాంట్లో అలసట ఏం రావు. అర్ధరాత్రి లేపినా మీకు ఇష్టమైన పని చేయాలంటే మీలో అలసట రాదు. యూ లవ్ డూయింగ్ ఇట్. అయితే ఈ ప్యాషన్కి ఏంటంటే యూ షుడ్ బి క్రియేటివ్. క్రియేటివిటీ అనేది ఎక్కడి నుంచి వస్తుంది? యూ నీడ్ టు మెడిటేట్. మ్యూజిక్ వినండి, మీకు ఇష్టమైన పాటలు వినండి, బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ చేయండి. మీ నాన్ డామినెంట్ హ్యాండ్ తోటి ఉదయాన్నే బ్రష్ చేయండి. బ్రష్ చేసేటప్పుడు మామూలుగా రైట్ హ్యాండర్స్ రైట్ హ్యాండ్ యూస్ చేస్తారు. యూస్ లెఫ్ట్ హ్యాండ్. that will take out your creative juices. Non-dominant hand యూస్ చేయాలి. అయితే ఈ కరిష్మాటిక్ పర్సనాలిటీలో ఒకటి సెల్ఫ్ బిలీఫ్. షబ్నా ఆజ్మీకి ఎప్పుడూ ఒక దిగులు ఉండేది. ఎస్టూరియస్ యాక్ట్రెస్, గ్రేట్ యాక్ట్రెస్, ఆమె వెరీ న్యాచురల్ యాక్ట్రెస్. ఆమెకి బకెల్ టీత్ ఉండేది, పళ్ళు కాస్త ఎత్తుగా ఉండేవి. సో ఆమె ఎప్పుడు కూడా కాన్షియస్గా ఉండేది, నాకు పళ్ళు ఎత్తు అని. ఎప్పుడన్నా నవ్వాలంటే అని పెదాలు క్లోజ్ చేసి నవ్వేదాం. ఒకసారి గుల్జార్, ఫేమస్ రైటర్, డైరెక్టర్, పోయట్, ఒకసారి ఆమెను అడిగారు, ఏమ్మా యూఆర్ నాట్ ఏబుల్ టు స్మైల్ న్యాచురల్లీ అని. అప్పుడు ఆమె చెప్పింది, నాకు బకెల్ టీత్ ఉందండి, ఐ బికమ్ కాన్షియస్ అబౌట్ ఇట్ అని. ఆయన ఒకే మాట చెప్పాడు, వెన్ యూ స్మైల్ త్రూ యువర్ ఐస్. కళ్ళతో నవ్వండి. సో మన ఎవరిని కలిసినా కూడా కరిష్మాటిక్ పర్సనాలిటీకి మీకు బకెల్ టీత్ లేనప్పటికీ కూడా కళ్ళతోటి గుడ్ మార్నింగ్ అని ప్రేమగా మీరు పలకరించగలిగితే ఇట్ యాడ్స్ హ్యూజ్ వాల్యూ. మరొక్క విషయం, షారుఖ్ ఖాన్ గురించి మనం వినే ఉంటాం. ఈజ్ అ గ్రేట్ యాక్టర్, గ్రేట్ టాలెంటెడ్ మ్యాన్. ఆయన అంటే ప్రపంచం అంతా ఆయన చుట్టూ తిరుగుతుంది. ఇండియన్ బాలీవుడ్, ఇండియన్ మూవీ. మరి అయినప్పటికీ కూడా ఈ రోజుకే ఆయన ఒక ముఖ్యమైన విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటాడు. ద పర్ఫ్యూమ్ వాట్ హీ యూజెస్. ద బెస్ట్ స్మెల్లింగ్ యాక్టర్ ఎవరంటే ఇండియాలో షారుఖ్ ఖాన్. అంటే ఆయన ఆఖరికి తను వాడే పర్ఫ్యూమ్ గురించి కూడా ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటాడు. సో మనం ఆయనలాగా మోస్ట్ కాస్ట్లీ పర్ఫ్యూమ్స్ వాడకపోవచ్చు, కానీ మన ఓన్ లిమిటేషన్స్లో మనం ఏమి శ్రద్ధ తీసుకుంటున్నాం మన గురించి. కరిష్మా అంటే అది ఆకాశం నుంచి ఊడిపడుతుంది. మనం తీసుకున్నటువంటి శ్రద్ధ మన గురించి, మన హైజీన్ గురించి, మన హెయిర్ స్టైల్ గురించి, ఆఖరికి మన నెయిల్స్ గురించి, మన స్కిన్ గురించి
మన ఫిట్నెస్ గురించి. మీరు కనీసం వారంలో ఎన్ని రోజులు జిమ్కి వెళ్తారు, లేదా వాకింగ్కి వెళ్తారు, మీరు తీసుకునే ఆహారం, ఎటువంటి ఆహారం తింటున్నారు, ఇవన్నీ కూడా ముఖ్యం. ఈ కరిష్మా అంటే మిమ్మల్ని మీరు సంతోషవంతంగా, హ్యాపీగా, హెల్దీగా ఉంచుకోవడమే. సో దానితో మీకు డబుల్ ఎడ్జ్. ఒకటి, మీరు పర్సనల్గా హ్యాపీగా ఉంటారు, మీ చుట్టూ ఉండే వాళ్ళని కూడా మీరు హ్యాపీగా ఉంచగలుగుతారు. ప్లస్ యూ హ్యావ్ అన్ ఎడ్జ్. ఎక్కడికి వెళ్ళినా కూడా మీ పని సాధించుకునేదానికి, మీ వర్క్ని మీరు కంప్లీట్ చేసుకునేదానికి మరింత సులభతరంగా, ఫ్లూయిడ్గా ఉంటుంది. ఇట్స్ లైక్ ఏ ల్యూబ్రికెంట్. ఆ కరిష్మాటిక్ పర్సనాలిటీ అనేది మీ జీవన విధానంలో ఒక లూబ్రికెంట్. దట్ కుడ్ బి విత్ యువర్ చైల్డ్, దట్ కుడ్ బి విత్ యువర్ ఫ్రెండ్, దట్ కుడ్ బి విత్ యువర్ కొలీగ్, దట్ కుడ్ బి విత్ అన్నోన్ పర్సన్. మీరు బస్సులో కూర్చున్నారు, లేదా ట్రైన్లో కూర్చున్నారు, ఫ్లైట్లో కూర్చున్నారు. స్టిల్ యువర్ charismatic personality has an edge. It helps the other person as well as you. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మరోసారి మరో వీడియోలో మిమ్మల్ని కలుద్దాం. అలాగే మీరు ఎటువంటి సలహాలున్నా లేదా మీ ఒపీనియన్స్ ఉన్నా తప్పనిసరిగా పోస్ట్ చేయండి. వీల్ వర్క్ ఆన్ దట్ టు ఇంప్రూవ్ ఇట్. థ్యాంక్ యూ.